చాలా మంది పేరెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ కి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కామన్ గా కొన్ని డౌట్స్ ఉంటాయి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విషయం కానీ, అకామిడేషన్ ఫెసిలిటీస్ అండ్ స్టూడెంట్స్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతారా లేదా అని. సో దీని మీద మీరు ఫిలిపిన్ స్టూడెంట్స్ కి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ సేఫ్టీ ఎలా ఉంటుందో చెప్తారా? సో మేజర్ ఏంటంటే మనకి ఫిలిప్పీన్స్ లో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డబ్ల్యూడామ్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఆ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ లో మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీ గురించి అక్కడ డీటెయిల్స్ కొడితే కంప్లీట్ యూనివర్సిటీ డీటెయిల్స్ వస్తాయి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాంట్లో ఎండి ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత యూనివర్సిటీకి ఏమేమి లైసెన్సింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్ అవైలబుల్ గా ఉంటుంది. సో మేము ఏ యూనివర్సిటీ చేసినా కూడా ఖచ్చితంగా ఈ లైసెన్సింగ్స్ అన్ని ఉంటేనే మేము ఒక యూనివర్సిటీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫుడ్ అండ్ అకామిడేషన్స్ వచ్చేసరికి మేము ఏదైతే అంటే మా కంపెనీ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక యూనివర్సిటీ ప్రమోట్ చేసేటప్పుడు 100% మేము ఫస్ట్ వెళ్ళి విజిట్ చేస్తాం. యూనివర్సిటీ విజిట్ చేసి అక్కడ స్టూడెంట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అన్ని చెక్ చేసుకున్న తర్వాత పర్సనల్ గా మేము సాటిస్ఫై అయితేనే ఆ యూనివర్సిటీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మేము ఒక యూనివర్సిటీ చేసేటప్పుడు ఇన్సైడ్ ది క్యాంపస్ లో హాస్టల్స్ అన్ని మేమే అరేంజ్ చేస్తాం. ప్లస్ ఫుడ్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ మన ప్రాపర్ ఆంధ్ర ఫుడ్ పెడతాం అనమాట. ఫిలిప్పీన్స్ లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాపర్ ఆంధ్ర ఫుడ్. ఎందుకు అని అంటే చెఫ్ అందరూ కూడా మన విజయవాడ నుంచి చెఫ్ తీసుకెళ్ళాం అక్కడికి. సో స్టూడెంట్ కి 100% మన ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ లో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. నెక్స్ట్ కమింగ్ సేఫ్టీ పరంగా వచ్చేసరికి ఏంటంటే మనం చేసే ఫిలిప్పీన్స్ కంట్రీలో మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది అక్కడ. సో మన ఇండియన్ అంబాసిడర్ అక్కడ ఉంటారు. సో స్టూడెంట్స్ కి ఎవరైతే స్టూడెంట్స్ ఫిలిప్పీన్స్ కంట్రీకి వస్తున్నారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఎంబసీ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఫిలిప్పీన్స్ వచ్చేసరికి ఏంటంటే ఫిమేల్ డామినేటింగ్ కంట్రీ. అంటే 100% అంటే 100 మెంబర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 65 to 70% ఫీమేల్స్ ఉంటారు అక్కడ. సో అమ్మాయిలు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. హ్యాపీగా ఆ కంట్రీకి వెళ్ళి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి రావచ్చు అనమాట.